నా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నందుకు మీ పాదాభివందనాలు. మరిన్ని విషయాలతో వస్తాను, ఇలాగనే చూడండి. తెలంగాణలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇల్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దయచేసి గవర్నమెంట్కి తెలియజేయండి. గవర్నమెంట్కి తెలియజేయాలంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి గారు, దుర్గప్రసాద్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, నూతి సత్యనారాయణ గారు, మన వైరా ఎమ్మెల్యే రామదాస్ గారు, ఇటు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, చాలా పెద్ద మంత్రులు బలంగా అండంగా ఉన్నారు తెలంగాణలో. ఏంటంటే మన సమస్య దృష్టి వాళ్ళ దగ్గరికి తీసుకోవాలి. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆలోచన ఏం చేయాలి అంటే, ప్రతి పంచాయతీలో, ఇప్పుడు మా ఊరు ఉందండి, ఆ ఊరిలో ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఏం చేయాలి? తాడిపూడి పంచాయతీలో మా జింకలగూడెం గ్రామం, ఈ జింకలగూడెంలో 10 మంది తాడిపూడి సర్పంచ్ గారికి, అయ్యా మాకు ఇల్లు స్థలాలు లేవు, గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు మీద నివసిస్తున్నాము, మా ఇళ్ళ కిరాయిలతోనే బతుకుతున్నాము, మా పిల్లగాళ్ళు కూడా పెద్దగా అయ్యారు, ఉన్న ఒక 2 గదుల కిరాయిలలో నా కొడుకు, నా కోడలు, నేను, నా భర్త, పిల్లలు ఉంటున్నాము, చాలా ఇబ్బందిగా ఉందయ్యా, ఏదో గవర్నమెంట్తో మాట్లాడి ఇళ్ళ స్థలాలు లేవు, ఇళ్ళ స్థలాలు కల్పించమని చెప్పండి అని సర్పంచ్ గారికి కలవాలి. సర్పంచ్ గారు ఏం చేస్తారంటే సర్వే చేపిస్తాడు. ఎవరెవరికి అయితే ఇళ్ళ స్థలాలు లేవో, తాడిపూడి పంచాయతీ సర్పంచే ఉన్నారనుకోండి, తాడిపూడి సర్పంచ్ గారు ఏం చేస్తారు, తాడిపూడిలో ఎన్ని ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు, జింకలగూడెంలో ఎంతమంది ఉన్నారు, సరే జింకలగూడెంలో 20 మంది, తాడిపూడిలో ఒక 30 మంది, అంటే 50 మంది కేవలం ఇళ్ళ స్థలాలు లేకుండా రోడ్డు మీద కిరాయిల మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలి అని సర్పంచ్ గారు ఆలోచిస్తారు. అది తెలంగాణలో ప్రతి ఒక్క సర్పంచ్ చేసే పని అది. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వైరా మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి, 20 సర్పంచులు ఉన్నారు. ఇప్పుడు సోమవారం సర్పంచ్ అనుకోండి, సోమవారం మున్సిపాలిటీ పరిధిలో ఉంది. మళ్ళీ రెప్పవరం సర్పంచ్ కూడా ఇదే పని చేయాలి. ఎవరికి స్థలాలు లేవు, ఎవరు రోడ్ల మీద ఉంటున్నారు, ఎవరు కిరాయిల మీద ఉంటున్నారు, వాళ్ళని డేటా తీసుకోవాలి. గొల్లపొడి అంతే, పాలడుగు, కొల్లాపురం, రాచాపురం, ఇట్లా వైరాలో 20 మంది పంచాయతీ సర్పంచులు 20 మంది డేటా తీసుకొని ఉంచుకొని ఏం చేయాలి? మన ఎమ్మెల్యే రామదాస్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా 20 సంవత్సరాల నుంచి రోడ్ల మీద బతుకుతున్నారు, కిరాయిల మీద బతుకుతున్నారు, వాళ్ళ కొడుకులు, కోడలు, మనవరాళ్ళు అయినా కూడా వాళ్ళకి స్థలాలు లేవు, దయచేసి అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించండి. మన శ్రీనివాస్ రెడ్డి గారిని కూర్చోబెట్టి, బట్టి గారు కూర్చోబెట్టి, ఇంతమంది స్థలాలు లేవు, మీరు న్యాయం చేయండి. ఏ గవర్నమెంట్ చేయదు, మనం ఇప్పుడు చేయకపోతే ఏ గవర్నమెంట్ వీళ్ళని ఆదుకోదు, మనమే ఆదుకుందాం. ఎందుకంటే వాళ్ళ పిల్లగాలు ఉసురు మనకు తగలకూడదు, మనం సస్యశ్యామలం చేస్తున్నాం. ప్రతి ఒక్క పేదోడి యొక్క ముఖంలో చిరునవ్వు చూసేవాళ్ళము అని చెప్పి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇష్యూ తీసుకోండి. ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి గారి దగ్గర ఇష్యూ తీసుకోండి. అప్పుడు బట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆలోచించి, వైరా మండలం పంచాయతీలలో 1500 మందికి ఇళ్ల స్థలాలు లేవా, అట్లే ఏనుకూరులో 1000 మందికి లేవా, అట్లే కొన్జర్లలో 2000 మందికి లేదా, కారేపల్లి మండలంలో 600 మందికి లేదా, జూలూరుపాడు మండలంలో 400 మందికి లేదా అని ఒక ఎమ్మెల్యే గారు ఒక డేటా తీసుకుంటారు. 5 మండలాలలో దగ్గర 20,000 మందికి ఇళ్ల స్థలాలు లేవు. 20,000 మందికి ఇళ్ల స్థలాలు లేనప్పుడు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారు ఒక ఆలోచన మీద కాన్సెప్ట్ తీసుకుంటారు. దీని ప్రకారం శ్రీనివాస్ రెడ్డి గారిని, బట్టి గారిని కలుస్తారు. అయ్యా మా నియోజకవర్గంలో 20,000 మందికి ఇళ్ల స్థలాలు లేవు, రోడ్ల మీద, కిరాయిల మీద, సిటీలలో ఏదో ఒకటి కూలినాలు చేసుకొని బతుకుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలని. అప్పుడు బట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు తెలుసా? మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేద్దాం. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఎక్కడెక్కడ, ఇప్పుడు మీ వైరా మండలంలో ఏ ఏరియాలో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి కొని మనిషికి 75 సెంట్లు కానీ 100 సెంట్లు కానీ పట్టాలు పంచేద్దాం. తర్వాత బట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఆలోచించి అసెంబ్లీలో చర్చ పెట్టి, మన రాష్ట్రం మొత్తం ఇంతమందికి ఇళ్ల స్థలాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ కోసం మనమే చేయాలి, ఎవరు చేయలేరు, గతం నుంచి పాప గాలి దుమ్ములు, వానలు, రేకులు ఎంత హింసపడ్డారో, ఎంత
బాధలో నివసిస్తున్నారో ఆ బాధ లేకుండా మనమే చేయాలని తెలంగాణలో అసెంబ్లీలో బిల్లు పెట్టి దానికి డబ్బులు కేటాయించి ప్రతి మండలంలో ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు భూమి కొంటారు. ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో ఆ ఏరియా, ఇప్పుడు తాడిపూడి, సోమవారం, గొల్లపూడి, పాలడుగు ఈ ఏరియాలో ఒక 4 ఎకరాలు భూమి కొని వీళ్ళందరినీ ఒక చోట ఒక ఊరు గ్రామంగా తీర్చిదిద్దుతారు. అదేవిధంగా దాచాపురం, సిరిపురం, గొడ్లపాలెం, గన్నవరం, నెమ్మిలి ఆ ఏరియాలో ఒక 3 ఎకరాలు కొని ఆ ఏరియా ప్రజల మొత్తాన్ని ఒక ఊరుగా గ్రామంగా చేసి కరెంట్ స్తంభాలు, సీసీ రోడ్లు మొత్తం పెట్టి సస్యశ్యామలం చేస్తారు. అట్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయింది. అంతేగాని ఆ సర్పంచ్ వాళ్ళకి చేసుకుంటుండు, వీళ్ళ సర్పంచ్ వీళ్ళకి చేసుకుంటుండు అని సర్పంచుల మీద విషం పంచబాకండి. దయచేసి మీ సమస్య ఉన్నప్పుడు సర్పంచ్ దగ్గర వెళ్ళండి. అది ఏ పార్టీ కార్యకర్త అయినా మాకు పర్వాలేదు. మేము అందరినీ ఆహ్వానించి వారే. ఏ సమస్యలు ఉన్నా మేము తీర్చిదిద్దే వాళ్ళం. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం పార్టీ అనేది కాదు. ఏ కార్యకర్త అయినా సరే ఇబ్బందిలో ఉన్నాడంటే పక్క ఆ ఇబ్బంది తీర్చడానికి ఉన్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేమంతా సపోర్ట్గా ఉంటాం. కాబట్టి ఇది మన డబ్బులే కాబట్టి మనమే సంస్కరణ చేసుకోవాలి. అంతేగాని సర్పంచ్ దగ్గర వెళ్లకుండా, ఎమ్మెల్యేని చెప్పకుండా, వచ్చే వార్డు మెంబర్లకు చెప్పకుండా, ఊర్లో వార్డు మెంబర్లు చెప్పకుండా ఆ సర్పంచ్ ఇటు చేసుకుంటుండు, ఈ సర్పంచ్ ఇటు చేసుకుంటుండు, ఇది చేయట్లేదు బల్లాల కాడ, కొట్లాల కాడ, నలుగురు ఆడోళ్ళు ఉన్న కాడ, మనుషుల కాడ, గొడ్ల కాడ, పొలాల కాడ విష ప్రచారం చేయబాకండి. దయచేసి ఇలాంటి విష ప్రచారం చేసే వాళ్ళకి అక్కడికక్కడే స్పందించండి. ఓకే, తప్పులుండి క్షమించండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇళ్ళ స్థలాలు వస్తాయి. అందరూ తెలంగాణ వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి సర్పంచ్ గారి దగ్గర వెళ్ళి, సర్పంచ్ గారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు, ఎమ్మెల్యే గారు బట్టి గారు శ్రీనివాస్ గారి దగ్గర వెళ్తారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో ఏం చేయాలనేది ఆలోచన పెట్టి ఊళ్ళో 2 ఎకరాలు భూమి కొని 70 సెంట్లు 100 సెంట్లు పట్టా ఇచ్చి సస్యశ్యామలంగా చేస్తారు. అంతేగాని పంచాయతీ టీఆర్ఎస్ పంచాయతీ సర్పంచ్ కావచ్చు, కాంగ్రెస్ సర్పంచ్ కావచ్చు, ఎవరైనా కానీ సర్పంచ్ ఉన్నాడంటే మీ గ్రామంలో వెళ్ళి మీరు చెప్పండి, మాకు స్థలాలు లేవు, ఇది చేయండి మాకు ఇప్పిండి అని చెప్తే సర్పంచులు కూడా ఒక అవగాహన వస్తుంది. అంతేగాని రోడ్ల మీద, బల్లాల మీద, కొట్ల కాడ, రోడ్ల మీద సర్పంచుల మీద విష ప్రచారం చేయటం, ఆ సర్పంచ్ వాళ్ళది చేసుకుంటుండే, వీళ్ళ కార్యకర్తలు చేసుకుంటుండే అనవద్దు ప్లీజ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేస్తాడు. ఆ నమ్మకంతోనే మేము ఈ వీడియో చేస్తున్నాం. బాయ్. మన గవర్నమెంట్, మన ప్రజలే మన సస్యశ్యామలంగా ఉండాలి. ఓకే, దీంట్లో తప్పు లేదు. ఎవరు ఏం చెప్పినా మేము పట్టించుకుంటాం. ఎవరికి ఇబ్బంది లేదు. అందరూ మనం తెలంగాణ బిడ్డలే. లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.